చికిత్సా కేంద్రం, డాక్టర్ హౌస్ హాస్పిటల్, కొత్తపేట. పెరాలసిస్ అంటే ఏంటి? అంటే మన రక్తనాళంలో రక్తం గడ్డగట్టడం మూలంగా ఆక్సిజన్ అందక బ్రెయిన్ చనిపోతుంది. దాన్ని పెరాలసిస్ అంటారు. ఎలా గుర్తుపట్టడం దీన్ని? ఒకటి, మూతి వంకరపోయినా, చేతులు కాళ్ళు పడిపోయినా, మాట తడబడినా, లేకపోతే కళ్ళు వంకరపోయినా, లేకపోతే బ్యాలెన్స్ మనం తప్పి ఊగిపోతున్నది. సో వీటి మూలంగా వస్తుంది మెయిన్గా బీపీ ఎక్కువైతే వస్తుందండి. బీపీని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి? గుండె రిథము, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ వీటి మూలంగా వస్తుంది. మనం అర్థం చేసుకోవడానికి స్ట్రోక్ 2 రకాలు. ఒకటి, రక్తం అందక పోవటం. రెండోది, రక్తం నాళం పగిలి రక్తం కారటం. సో రక్తం అందకుండా అయితే మన దగ్గర అత్యాధునిక ట్రీట్మెంట్ ఉంది. సో మనం 4 గంటల లోపల కనుక వస్తే మీకు టీపీఏ అని ఇంజెక్షన్ ఇస్తాము. అదే కనుక 24 గంటల లోపల వస్తే మెకానికల్ థ్రోంబెక్టమీ చేస్తాము. అలాగే హెమరేజిక్ స్ట్రోక్ కనుక అంటే బేసిక్గా వాటి కారణాలండి ఏదో ట్రామా అవ్వచ్చు, అంటే అబ్నార్మల్ కనెక్షన్స్ అవ్వచ్చు, ఎన్యూరిజమ్స్ అవ్వచ్చు. సో దీనికి కూడా అత్యంత అధునాతనమైంది. ఇది మనం ఇండియాలో మనమే ప్రవేశపెట్టాము. చిన్న ట్యూబ్ తోటి లోపలికి వెళ్ళి ఆ రక్తం మొత్తం తీసేయడం మూలంగా పేషెంట్ బాగా ఇంప్రూవ్ అవుతారు. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.